హాయ్ అండి. రండి. మా నాన్న ఊరెళ్ళారు అన్నాం కదా. మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకొని వచ్చారో ఒకసారి అయితే చూసేద్దాం. అప్పడాలు ఇవి మా ఊరు సైడ్ చాలా స్పెషల్ అండి. వీటిని నువ్వులు అప్పడాలు అని అంటారు. అంటే ఎక్కువ నువ్వులు వేస్తారు కాబట్టి 4 ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఇంకా ఇవి చిన్నడాలు. ఇవి మినపపప్పుతో చేస్తారండి. కూర వండుకుంటే టమాటా వేసి సూపర్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఇది. వీటిని జునుములు అంటారండి. ఇవేంటంటే వంకాయలో ఉల్లగడ్డ అలాంటి వాటిల్లో వేసుకొని చేస్తే సూపర్గా ఉంటుందండి. కానీ ఇది నేను తినకూడదు, ఎందుకంటే నేను మెడిసిన్ మీద ఉన్నాను కాబట్టి. నేను తిన్నాను అంటే బాగుండదు. చూడండి, ఇవి జునుములు. ఇంకా స్నాక్ ఐటమ్ అయితే వస్తుంది. ఇది చెకోడీలు అని అంటారు. చెకోడీలు కూడా కాదు, చేగడాలు అని అంటారు. మా ఊర్లో మా ఇంటి పక్కన ఉంటారు, వాళ్ళైతే సూపర్గా చేస్తారండి వీటిని. ఒక ప్యాకెట్ 10 రూపాయలు. ఎన్ని ఉంటాయి? 12 చెగడాలు ఉంటాయి. కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. 2 వీటిని కజ్జి పండ్లు అని అంటారు. కజ్జి పండ్లు ప్యాకెట్. ఇది ఒకటి వచ్చి 50 రూపాయలు అంట. ఎన్ని ఉన్నాయి చూద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఒక్కొక్కటి 50 రూపాయలు అంట. అంటే మా నాన్న 2 తీసుకొచ్చారు. ఇవి మా అమ్మకి చాలా ఇష్టం, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. కానీ ఇవి ఎలా చేస్తారు ఏంటనేది నాకు తెలీదు. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చెప్పాను కదండి చేగడాలు అంటామని. ఇవి నువ్వులు ఉండేవి. ఇదేంటంటే నువ్వులు లేకోకుండా చేసినవి. ఇవి చాలా బాగా చేస్తారు వాళ్ళైతే. ముడి రావట్లేదు, అందుకని ఇలా చించేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇగోండి, 1 2 3 4 5. అమ్మ నాన్న ఎప్పుడు ఊరికి వెళ్ళా సరే ఇవి మాత్రం కంపల్సరీగా తీసుకురమ్మంటాము. ఒకవేళ నేను చెల్లి వెళ్ళకపోయినా అమ్మ నాన్న కంపల్సరీగా వెళ్తారండి. వెళ్ళినప్పుడు మాత్రం తీసుకురమ్మంటాను. మీకోసం ఒక టేస్ట్ చూసి చెప్తాను. నాకైతే నోరు ఊడిపోతుంది తినాలని. సూపర్గా ఉందండి. మీకు కూడా కావాలా? ఇంకా ఏం పెట్టారు? మా నానమ్మకి చెప్పాను, నానమ్మ పత్తి అయితే పెట్టు, దేవుడికి ఒత్తులు చేసుకోవాలి అని అనేసి పత్తి అయితే పెట్టారండి. అటు సైడ్ ఏంటంటే అక్కడే పండిస్తారు కాబట్టి అక్కడ కొనుక్కోరు చాలా వరకు. మనం ఏంటంటే టౌన్లో ఉంటాం కాబట్టి పత్తిని కొనుక్కోవడమో లేకపోతే ఒత్తులు కొనుక్కోవడమో అలా చేస్తాము. ఇదేంటిది అసలు? ఇదైతే చింతపండు అండి. మా నానమ్మకి చెప్పాను, అంటే మా ఊరు సైడ్ ఏంటంటే చెట్ల నుంచే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదేంటంటే గింజలు ఉన్నాయంట, ఈ గింజలు తీసుకోవాలి. ఇది కూడా మా నానమ్మ తెలిసిన వాళ్ళ దగ్గర కొని పంపించారనుకుంటా. చూడండి, దీని పులుపు కానీ కొంచెం తీయగా కొంచెం పుల్లగానే ఉంటుంది, మరి అంత పులుపేం ఉండదు. చారు కలర్ కానీ లేదంటే రసం పెట్టుకున్నా కూడా కొంచెం నలుపుగా ఉంటుంది. ఇవన్నీ పంపించారండి, 3 పంపించారండి, 3 ప్యాకెట్స్. ఇవి కూడా అప్పడాలే అనుకుంటా. ఇవి కూడా అప్పడాలేనండి, స్పెషల్ అప్పడాలంట. ఈ 2 వేరే వేరే దగ్గర కొనుక్కున్నారేమో, ఒక దగ్గర కాకుండా. ఇవి కొనుక్కోవడం కంటే మా ఊర్లో చాలా మంది ఉంటారు కదండి, వాళ్ళకి తెలుసు ఎలా చేస్తే ఏం బాగుంటాయని. వాళ్ళు చేస్తే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. అసలు ఏం తినవసరం లేదు, ఒక రసం వేసుకొని అప్పడం వేపుకొని తింటే అసలు ప్లేట్ నిండా అన్నం తినేయవచ్చు. ఒత్తులు కూడా పంపించారండి మా తాతయ్య నానమ్మ. ఇవి దారపోగు ఒత్తులు అనుకుంటా. ఈ పత్తితో పాటు ఈ ఒత్తులు కూడా స్పెషల్ 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 అండి. ఇది ఎందుకు స్పెషల్ అని అంటే
మీరు ఎక్కడైనా గమనించండి, బెల్లం అనేది ఒక రాయి రాయి లాగుండి కొంచెం ఉప్పుగా ఉంటుంది. కానీ మా ఊరు బెల్లం అయితే అలా ఉండనే ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, చూడండి ఎలా ఉందో. చాలా తీయగా ఉంటుంది. అసలు పగలగొట్టినా కూడా పగలదండి, జిగురు జిగురుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి ఎంత పంపించారో తెలీదు. చూడండి ఎంత బాగుందో. మనం ఎప్పుడు రౌండ్గా ఉండేవో స్క్వేర్ షేప్లో అలానే చూస్తాం కదా. మా ఊరు సైడ్ అయితే మా నాన్నమ్మ వాళ్ళు కొనుక్కునేటప్పుడు ఒక చక్కీలా ఉంటుంది, దాంట్లో తీసుకుంటారనమాట. మా నాన్నమ్మ ఎక్కువ పరమాన్నం చేస్తారండి, సూపర్గా చేస్తారు. పరమాన్నం అంటే అన్నము ఉడికిపోద్ది కదా, దాంట్లో ఓన్లీ పాలు అండ్ ఇది కొంచెం మాత్రమే ఉప్పు వేసి సూపర్గా చేస్తుంది మా నాన్నమ్మ. మా నాన్నమ్మ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. ఈ బెల్లం అనేది చక్కీలాగే కాకుండా కుండలో కూడా ఉంటుందండి. వీటిల్లోనే రకాలు ఉన్నాయి. ఒకటి తాటి బెల్లం అని కూడా అంటారు, అదైతే ఇంకా బాగుంటుంది. కానీ నేను ఎప్పుడు అది టేస్ట్ అయితే చేయలేదు. ఇదైతే చాలా బాగుంటుంది. దీంతో ఎక్కువ మనం ఇక్కడ ఏంటంటే టౌన్ లో చక్కెర పొంగలి లేదంటే పొంగల్లా చేస్తాము. కానీ మా ఊరు సైడ్ అలా కాదు. మా నాన్నమ్మ వాళ్ళ సైడు ఓన్లీ ఇదే వేసి ఓన్లీ పాలు వేసి చాలా అంటే చాలా బాగా చేస్తారండి. ఎక్కువ పండుగల టైం అప్పుడు చేస్తారు. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇదేంటంటే ఇదేంటమ్మో, ఈ బస్తాలు ఏమున్నాయి నాకైతే తెలీదు. మా నాన్నమ్మ తాతయ్య ఏం పంపించారు చూద్దాం. ఇప్పుడే కాదండి, ఎప్పుడు ఊరికి వెళ్ళి వచ్చినా కూడా తాతయ్య నానమ్మ ఏదో ఒకటి పిల్లలు తింటారు మీరు తింటారు అనేసి ఇష్టంగా ఏదంటే అవి పంపిస్తూనే ఉంటారు. చూద్దాం ఇవేం పంపించారు. ఓ పసుపు అండి, ఇది చాలా బాగుంటుంది. ఇంట్లో రోలు ఉంటుంది, రోకలతో దంచుతారు కదండి, ఒక ఇద్దరు ముగ్గురు కలుసుకొని చేస్తారండి. కలరు టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది అసలు కల్తీ లేనిది, డైరెక్ట్గా మట్టిలో పండుతుంది కదండి. ఇది పసుపు కొమ్ములు అనేది పండుతుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఎండబెట్టి బాగా కడిగి రోట్లో వేసి రోకలతో దంచుతారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పసుపుతోనే మళ్ళీ కుంకుమ కూడా తయారు చేస్తారు. నాకు అది ఎలా తయారు చేస్తారైతే తెలీదు. ఇదైతే పసుపు, స్మెల్ అయితే సూపర్గా ఉందండి. ఇదేంటిది, ఇదేంటో తెలీదు, చూద్దాం. ఎన్ని ముళ్ళు వేశారో చూడండి నానమ్మ తాతయ్య. అంటే ఎక్కడ పగిలిపోయి ఎక్కడ మళ్ళీ మొత్తం కలిసిపోతాయేమో, పిల్లలకి చాలా కష్టం అవుతుంది తీసుకోవడానికి అని అనేసి. మినప్పప్పు ఇది కూడా పంపించదు నానమ్మ, మేము ఇక్కడ కొనుక్కుంటామంటే పర్లేదు అమ్మ, నాన్న వచ్చారు కదా ఎలాగనో పంపిస్తున్నాను, వీటితో బెల్లం గారెలు చేసుకోండి బెల్లం పాకంతో అని అది పనిగా పంపించారు. ఎప్పుడు ఇంట్లో మినప్పప్పు ఉంటుంది అయినా సరే పంపించారు వాళ్ళు. ఇది ఇది కూడా పసుపే. ఇంకా ఉన్నాయి ఏంటని చూద్దాం. ఇది తక్కువ మినపప్పు అండి, ఇది తింటే చాలా అంటే చాలా బలం కూడా. ఇది మా చిట్టిగాడి కోసం పంపించారంట. అంటే పిల్లాడికి వడలు చేసి పెట్టండి రోజు పొద్దు పొద్దున్నే అని అనేసి. మా నానమ్మ తాత దూరంగానే ఉంటారు కానీ వాళ్ళ మనసు ఎప్పుడు మా దగ్గరే ఉంటుంది. ఏమంటారు అంతే కదా పెద్దవాళ్ళు. ఇదిగోండి, ఇది తొక్క మినపప్పు, దీన్ని అదేమొచ్చి గుళ్ళ మినపప్పు అంటారు. తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. ఇది పెసలు అంటారండి. పెసలు మా ఊరి దగ్గర పండిస్తారు పెసలు కాయలు. వాళ్ళు ఎలా చేస్తారంటే పెసరకాయలు వచ్చేసినాక రోడ్డు మీద వేసేసి బాగా ఎండిన తర్వాత ఒక పెద్ద కర్ర తీసుకుని కొట్టారనుకోండి మొత్తం రాలిపోతాయి. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఎంత పెద్దగా ఉన్నాయో. బాగా ఎండిపోయి ఉన్నాయి కూడా, కరకరలు ఆడుతున్నాయి. దీంతో కూర కూడా చేసుకోవచ్చండి మనము. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో పెడతాము, వీలైనప్పుడు చూడొచ్చు మీరు. ఇది పెసలు అంటారు, మినువులు పెసలు.
అబ్బా ఇది నా ఫేవరెట్ అండి. అసలు ఇది వెతికినా కూడా దొరకలేదంట. ఇంకోసారి అమ్మా నాన్న వస్తారు కదమ్మా ఇప్పుడు పంపిస్తానులే, ప్రస్తుతానికి వీళ్ళతో అడ్జస్ట్ అయిపోయి అది పనిగా ఫోన్లో చెప్పారు. వీటిలో ఏంటి అని ఒకసారి గెస్ట్ చేయండి. ఇది మా ఊరు సైడ్ వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలుస్తుంది, బహుశా టౌన్లో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు. పిండి వడియాలు అంటారండి వీటిని. ఇవి నాకు ఎంత ఇష్టం అంటే ఇప్పుడే తినేసా అంత. సూపర్ అండి. ఏమనుకోకండి మీకు ఇవ్వకుండా తినేస్తున్నాను. బా సూపర్ సూపర్. ఇవి కొంచెమే పంపించారు మా నానమ్మ వాళ్ళు. ఇంకోసారి పంపిస్తామమ్మా, లేవు ఒకవేళ ఉన్నా కూడా వీటిలో అనేది ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి మట్టి లేనివి కొంచెమే దొరికాయి, అదే తీసుకున్నాము, ఈసారి పంపిస్తాము అని అన్నారండి. ఏమనుకోకుండా ఇంకోటి నోట్లో వేసేసుకున్నాం. వీటిని ఎందుకు ఇలా తింటున్నారా అని అంటున్నారు. వీటిని అయితే ఇలా తినరండి. వీటిని పొద్దున్నే గంజన్నం అంటే సద్దన్నంలోకి ఇలా అన్నం పట్టుకొని దీన్ని ఇలా పిండి వేసుకుంటే ఉంటుందండి. చాలా ఇష్టం నాకు. అంటే వీటిలో ఏముంటుంది నాకు తెలీదు, ఎందుకు తెచ్చాడో మా నాన్న అయితే తెలీదు. మా నాన్న అడిగి చెప్పాలి. ఫైనల్గా అయితే చెనక్కాయలు మా నానమ్మ తాత ఊళ్ళో ఇవైతే చాలా బాగా పండుతాయండి, చాలా ఫ్రెష్ కూడాను. ఎందుకంటే కల్తీ లేకుండా చూడండి. వీటిని పండించుకుంటారు కదండి, వీటిని ఒలిచేసి మనకి ఇంట్లో కావాల్సినన్ని దాచిపెట్టుకొని మిగతా అయితే అమ్ముకుంటారు. అది కాక వీటిని విత్తనాలకని కూడా వదిలేస్తారు. ఈ విత్తనాలనే మళ్ళీ పొలంలో వెళ్ళి వేసుకుంటారు. కాకపోతే ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మా నానమ్మ తాతయ్య ఇంటి దగ్గర ఉంటారు, ఎవరు ఉండరు. అలానే కాకుండా చాలా మంది ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చొని ఇవి ఒలిచి మా అమ్మ మా నాన్న ఎప్పుడైనా వెళ్ళారనుకోండి ఇచ్చి పంపిస్తారు. అంటే ఈసారి టైం లేదు అనుకోకుండా నాన్న వెళ్ళాల్సి వచ్చింది, తాతయ్య కొంచెం బాగాలేదని, కాబట్టి అంటే చెనక్కాయలాగా ఇచ్చేసారు. వీటిని చెనక్కాయలు అని నేను అంటున్నాను, మా ఊరు సైడ్ ఓన్లీ కాయలు అని అంటారు అంతే. కాయలు అంటే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఫైనల్గా అయితే అయిపోయిందండి. మా నాన్న అయితే ఊరి నుంచి తీసుకొచ్చిన సామాన్లన్నీ ఇవే. వీటిల్లో నా ఫేవరెట్ అయింది ఇవేనండి. వీటిని పిండోడాలు అంటారు. ఎలా చేస్తారో అనుకుంటున్నారా? నువ్వులు ఉంటాయి కదండి, నల్ల నువ్వుల్ని మిల్లుకి పట్టించినాక పొట్టులాగా వస్తుంది కదా, నల్ల పొట్టు, దాంతో తయారు చేస్తారండి. వీటిని నల్ల నువ్వుల పొట్టుతో తయారు చేస్తారు ఈ పిండి వడియాలు అనేవి. ఇవి పిండొడియాలు, పిండి కూడా కాదు, పిండొడియాలు. ఇవి చిన్నొడియాలు అని అంటారు. చిన్న వడియాలు కాదు, చిన్నొడియాలు. ఇవి మినపప్పుతో చేస్తారు. ఇవి చేసినప్పుడు ఏంటంటే ఉప్పు వేయకూడదు, ఉప్పు వేస్తే పులిసిపోతుంది. ఇవి మంచి ఎండలుగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలండి. అంటే వానాకాలం గాను లేకపోతే క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు కానీ పెట్టామే అనుకోండి, ఇది కూర చేసినప్పుడు అస్సలు ఉడకదు, ఉడికినా కూడా బాగుండదు. ఇదేంటంటే ఎర్రగా ఎండ వచ్చినప్పుడు అలా పెడితేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర. వీటి కూర వండితే మన ఛానల్లో ఒకసారి పెడతాను, వండిన తర్వాత ఒకసారి అయితే చూడండి, మర్చిపోకుండా చూడండి. ఎందుకంటే ఇవి విలేజ్ టైప్ వాళ్ళకే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. టౌన్లో ఉండే వాళ్ళు ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్ ఇవే వండుకొని తింటాం కాబట్టి అంతగా తెలియదు. మా ఊరు సైడ్ అయితే అండి నెలకి 2 సార్లు కానీ అదే వారానికి 1 సారి లేకపోతే 10 రోజులకు 1 సారి మాత్రమే నాన్ వెజ్ తింటారు. మిగతా అంతా వెజిటేబుల్స్ సూపర్గా తింటారండి. కాబట్టి ఆ మనుషులు అదంతా గట్టిగా ఉంటారు, మనంతా ఏం లేదు మన ఒంట్లో శక్తిగా అలాగా. ఇదైతే అయిపోయింది. చెప్పాను కదా చింతపండు, దీన్ని మనము పిక్క తీసుకోవాలి. ఎలా తీస్తామనేది కూడా మీకు వీడియోలో పెడతాము, అప్పుడు ఒకసారి అయితే చూడండి. చింత బొట్టలు అని అంటారు దీన్ని. ఫుల్గా చెప్పాలి అంటే చింతపండు కాదు, బొట్ట చింతపండు అని అంటారు. అంటే
పిక్కలు ఉంటాయి, అంటే విత్తనాలు ఉంటాయి కాబట్టి బొట్ట చింతపండు అని అంటారు వీటిని. చింతబొట్లు అంటారండి. అంటే చింతపండు మీద పెంకు ఉంటది కదా, తొక్కు ఏదైతే ఉంటారో దాన్ని చింతబొట్ట అంటారు. దీన్ని పిక్క చింతపండు అంటారు. ఈ గింజలు అనేవి మనం తీసేసుకోవాలి. ఎలా తీయాలి ఏంటి అన్నది కూడా మన ఛానల్లో పెడతాము, చూసేయండి. ఇదైతే మాత్రం తొక్క మినపప్పు అని చెప్పాను కదండి. ఇవి రాత్రి మొత్తం నానబెట్టి పొద్దున కల్లా తీసామంటే తొక్క మొత్తం ఊడిపోతుంది. అక్కడక్కడ తొక్క ఉండి కూడా ఏం కాదు, పర్లేదు, చాలా బలమే. కాకపోతే కొంచెం తొక్క ఎక్కువగా ఉండడం వల్ల చేదు అనేది వస్తుంది కాబట్టి రాత్రి అంతా నానబెట్టుకుంటే చాలా ఈజీగా తొక్క అనేది ఊడిపోతుంది. అది కాక ఇవి గుళ్ళు టైప్ లో కూడా ఉంటాయండి. అంటే తొక్క మినపప్పు గుళ్ళుతోటి ఉంటుంది, కానీ దాన్ని అలా కంటే తిరగలి అంటే మా ఊరు సైడ్ లోనే కాదు, పల్లెటూరు సైడ్ లో ఎక్కువ తిరగలి ఉంటుంది. దాంట్లో ఇది ఇలా వేసేసుకొని ఇలా ఇలా తిప్పితే ఇలా తొక్క అనేది ఊడిపోయినట్లుగా సగం సగంగా వీడిపోయినట్టు బద్దలా వచ్చేస్తుంది ఇది అనేది. దీన్ని కూడా తిరగల్లో తిరిగేస్తేనే బద్ద అవుతుందండి. అప్పుడు చాలా ఈజీగా తొక్క రావడానికి నచ్చుతుంది, లేకపోతే తొక్క రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని తిరగల్లో వేసి తిరగేస్తేనే తొక్క అనేది ఊడిపోయి మనం పెసరట్లు వేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూరే కాదండి, పెసరట్లు కూడా వేసుకుంటారు. ఈ పెసరట్లు అయితే చాలా బాగుంటుంది. దాంట్లో అల్లము, ఎర్రగడ్డలు వేసి జీలకర్ర వేసి చేస్తే సూపర్ గా ఉంటుందండి. ఇది మేమైతే ఎక్కువ పెసరట్లు అనేది తినము కాబట్టి కూర ఎక్కువ తింటారండి. పెసరట్లే కాదండి, గారెలు కూడా చేసుకుంటారు. గారెలు అని అంటారు, మనం ఇక్కడ ఏంటంటే వడలు అని అంటాము. మా ఊరు సైడ్ గారెలు, బూరెలు అని మాత్రమే అంటారు. మనము ఇక్కడ సుఖీల్ని సుఖీ అంటాము, కానీ మా ఊరు సైడ్ వాటిని బూరెలు అని అంటారు. వడల్ని గారెలు, దోశని అట్లు ఇలా అంటారండి. చాలా బాగుంటాయి వినడానికి. నాకైతే అసలు అనడానికి కూడా రాదు. మాకైతే స్నాక్స్ వచ్చేసాయండి తినడానికి. మా నానమ్మ తాతయ్య వాళ్ళు పసుపు అక్కడ కొనుక్కోవద్దు ప్యాకెట్స్ అనేసి ఒక 6 నెలలకు కానీ ఇలాంటి సంవత్సరానికి సరిపోయేటట్లుగా పసుపు అయితే ఇచ్చారు. దీన్ని గట్టిగా మూత వేసుకునే దాంట్లో పెట్టుకొని ఒక పైన పెట్టేసుకోవాలండి. అలా అయితే పురుగు పట్టకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కూడా మనం ఒక్కొక్కసారి చూసుకోవాలి, లేదంటే పురుగు పట్టేస్తుంది. అప్పుడు పసుపు అనేది పాడైపోతుంది. ఓకే అండి, ఫైనల్ గా అయితే అయిపోయింది. వీటిని జునుగులు అంటారని చెప్పాను కదండి, ఇది మాత్రం నేను అస్సలు తినకూడదు. ఇది ఉల్లగడ్డ, ఆకుకూరలు ఇలాంటివి నేను తినకూడదండి. ఎందుకంటే డాక్టర్ సజెషన్ చేశాడు. దీని గురించి నేను మళ్ళీ వీడియోలో చెప్తాను, ఇంకొక వీడియోలో. కానీ ఇవి మాత్రము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి మా నాన్నని తీసుకురమ్మన్నాను నేనే, కానీ నేను తినడానికి కాదు, మా నాన్నకి, అమ్మకి, చెల్లికైనా ఉండి పెడదాంలే తింటారు, నేను తినకపోతే ఏముందిలే అని అనేసి అయితే తీసుకురమ్మన్నాను. ఇవి ఇలా ఉన్నాయి కదండి, ఇవి నానబెట్టి కూర వండుకోవాలి. అప్పుడు చాలా పెద్దగా బాగా ఉబ్బిపోతాయి. దీని కూర కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని కూడా మన ఛానల్లో పెడతాము ఈ కూర వండినప్పుడు, అప్పుడు చూడండి, నచ్చుతుంది మీకు చాలా బాగా. ఇంకా వీటి గురించి తెలిసిందే కదా, అప్పుడాలని చెప్పాను. మన టౌన్లోకి వెళ్ళి కొనుక్కుంటే అంటే ప్లెయిన్గా ఉండడం వల్ల లేకపోతే అదొకలా ఉంటాయండి. ఇవైతే మాత్రం చాలా బాగుంటాయి. నాకు తెలిసి ఈ ప్యాకెట్ కొనుక్కున్న అప్పడాల కంటే మా నాన్నమ్మ చేస్తారు ఇంటి దగ్గర. కానీ ఇప్పుడు చాలా పెద్దవారు అయిపోయారు కాబట్టి చేయలేకపోతున్నారు. ఒకవేళ చేసే పరిస్థితి కానీ ఉంటే మా నాన్నమ్మ అయితే చాలా బాగా చేస్తారు. ఒకవేళ మా నాన్నమ్మ చేయలేకపోయినా వేరే వాళ్ళ చేత అయితే మాత్రం కంపల్సరీగా చేయిస్తుందండి. మేమైతే ఇవి బాగా తెచ్చుకుంటాము. మీకు తెచ్చిన ప్రతిసారి కూడా చూపిస్తాము తెచ్చుకుంటామా లేదా అని అనేసి. అంతేనండి అప్పడాలు. ఫైనల్గా అయితే చూసారు కదండి. ఇవన్నీ చూస్తుంటే మా నానమ్మ తాతయ్య ఏ ఊర్లో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారని మీరు ఏమనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ అయితే చేసేయండి. మా నానమ్మ తాతయ్య ఉండే ఊర్లు అంటే ఊరు పేరు చెప్పకపోయినా ఎటువైపు సైడ్ ఉంటున్నారు అనేది గెస్ట్ చేసి అయితే చెప్పేయండి. అంతేనండి, అయిపోయింది.